ఫ్రెండ్స్, ఉగాది రోజు అయితే మార్నింగ్ లెగిసేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. నైట్ మా తమ్ముడు బర్త్డేకి డిన్నర్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి వచ్చేటప్పుడుకు 10:30 ఇలాగ అయిపోయింది అనమాట. వచ్చిన తర్వాత మా ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోముకొని అన్నీ చేసినప్పటికి నాకైతే 12 అయిపోయింది అనమాట. ఇంకొక వీడియో ఒకటి ఉంటే ఎడిట్ చేసి పెట్టి అని చేసినప్పుడు పడుకునేప్పటికి 1:30 ఇలాగ అయిపోయింది. దానివల్ల మార్నింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది లెగిసిన తర్వాత స్నానం చేసి బయటైతే కొంచెం ముగ్గు వేద్దామని కలర్స్ ముగ్గు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడైతే మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను పూజ కోసమని. ముందు రోజు అనమాట అన్నీ తీసుకొచ్చాను, పూజకి కావాల్సినవన్నీ అవన్నీ తెచ్చుకొని మార్నింగ్ వేసి నాతో పాటు అందరూ కూడా రెడీ అయిపోయారు అనమాట. పూజ టైంకి దేవుడి సామాన్లు అన్నీ తోముకొని నేనైతే పచ్చడి చేసుకున్నాను. దాని తర్వాత ప్రసాదంగా పెడదామా, అలాగే అందరూ లంచ్కి కూడా అయిపోతుందని మామిడికాయ పులిహోర కూడా చేశాను అనమాట. మామిడికాయ పులిహోర చేసి మామిడికాయ పులిహోర, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మామిడికాయ పచ్చడి ఇవన్నీ చేసుకొని దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. మా క్రిషు నాతో పాటే రెడీ అయిపోయాడు అనమాట. ఏదైనా పూజలు చేస్తామంటే వాడు మాతో పాటు వాడికి రెడీ చేస్తాం అనమాట. అందరం పూజ దగ్గర ఉండాలి అంటాను నేనైతే. పూజ టైంలో ఇంట్లో ఏ పూజ చేసినా కూడా మా మమ్మీ, మా హస్బెండ్ అందరూ కూడా రెడీ అయ్యుకొని ఇక్కడైతే క్రిషు పూజ చేస్తుంటే వాడు కూడా దండం పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాడు. ఏ పూజల దగ్గరైనా ఇలాగ ఉంటాడనమాట. వాడు కొంచెం లాగడం పీకడం చేస్తాడు, కానీ వాడికైతే వస్తాను. ఈ ఉగాది ఒకటి సండే పడిపోవడం వల్ల మా సండే హాలిడే పోయిందనమాట. ఇలాగ పూజ అన్ని చేసిన తర్వాత మేమైతే లంచ్ చేసాం. అప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట, టిఫిన్ కూడా ఏం తినలేదు. మేము పులిహోర చేశాను కదా అది, మరి ఇంకా పచ్చడి కూడా తిన్నాం. మామిడికాయ పచ్చడి తినేసిన తర్వాత మా క్రిష్ అయితే పడుకున్నాడు. ఆఫ్టర్నూన్ వాడి కోసం సెపరేట్గా పప్పు అన్నం ఉండం కదా, అదైతే వాడి కోసం పెట్టేసిన తర్వాత ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకుని నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ చేశాను కజ్జికాయలు చేద్దామని. అయితే నేను కొబ్బరికి సూజీ కజ్జికాయలు చేస్తాను అని అంటే మా హస్బెండ్ కోవా కజ్జికాయలు చెయ్యు అని అన్నారు. అందుకని మళ్ళీ కోవా తీసుకొస్తే కోవా కజ్జికాయలు కూడా చేశాను అనమాట. 2 వెరైటీస్ కజ్జికాయలు చేశాను, అలాగే బొబ్బట్లు చేశాను అనమాట. ఎవ్రీ ఉగాదికి ఎక్కువగా నేను బొబ్బట్లు చేస్తుంటాను, అలాగని ఈసారి కూడా బొబ్బట్లు అయితే చేశాను. 2 రకాలు చేసినప్పటికీ ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేశాను కదా, ఈవినింగ్ 6 అయ్యిందనమాట. నా డే అయితే ఇలా